హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్టర్ సాగర్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ బీరువాని అయితే ఒక లుక్ వేద్దాం. మా తమ్ముడు బీరువాని ఓపెన్ చేస్తున్నాడు, చూద్దాం. ఇది చూడండి, మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మధ్యలో వెళ్ళిపోయాడు, సిగ్గేస్తుందని. తర్వాత డబ్బింగ్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకసారి బీరువాని ఒక రౌండ్ వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ బీరువా హైటు 6 అడుగుల 6 అంగుళాలు, వెడల్పు మీటర్ వెడల్పు. దీని లోతు 21 లోతు, 21 అంగుళాలు లోతు. ఈ బీరువా రేకులు వచ్చి కంప్లీట్గా 18 గేజ్ రేకులు వాడామండి. టాప్ టు బాటమ్ కంప్లీట్గా 18 గేజ్ రేకులే మేము వాడామండి. వీడియో కూడా డోర్లు ఓపెన్ చేసి చూస్తే ఇన్సైడ్ ఎలా ఉంటుంది. ఒక చిన్న లాకరు, 2 సరుగులు, ఒక లాకర్. ఫస్ట్ ఈ చిన్న లాకర్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ లాకర్ లోతు వచ్చి 19 అంగుళాల లోతు వస్తుందండి. ఒక మోచేయి అంత లోతు ఉంటుంది. ఒకసారి సొరుగులు ఓపెన్ చేసి చూద్దామండి. సొరుగులు ఓపెన్ చేసినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంటీగా ఉన్నప్పుడు సొరుగు చాలా బరువుగా ఉంటుంది. ఆ బరువు మీద మీరు కాలు మీద జారి పడిపోవచ్చు. ఎందుకంటే మేము తయారు చేసాం కాబట్టి దాని బరువు తెలుసు కాబట్టి మేము చెప్పడం మా బాధ్యత. ఈ బీరువా మోసేటప్పుడు చాలా జాగ్రత్తగా మోయాలండి. ఈ బీరువాని దాదాపు 5-6 మోస్తేనే కానీ బీరువా లెగదండి. బీరువాని మోయలేరు. ఇది బీరువా గ్రౌండ్ ఫ్లోర్ అయితే పర్వాలేదండి. సెకండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు అలా పట్టిలా ఉంటే మీకు చాలా కష్టం అండి. దీనికి చైన్ బ్లాక్లు వేసి అయినా లాగాలి పైకి, లేదంటే మీకు లిఫ్ట్ ఉంటే ఇంకా సింపుల్గా మీకు ఎలాంటి రిస్క్ ఉండదు దీన్ని పట్టాలంటే, మోయాలంటే. ఒకసారి మళ్ళీ ఇప్పుడు మెయిన్ లాకర్ అనమాట ఇది. ఈ లాకర్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ లాకర్కి డోర్ పైన వెంకటేశ్వర స్వామి బొమ్మ, మిర్రర్ లోపల వినాయకుడు బొమ్మ, ఆ పక్కన లక్ష్మీదేవి బొమ్మ అంటించడం జరిగింది. ఈ బీరువాని యూట్యూబ్ కస్టమర్ మాకు ఆర్డర్ చేశారండి. ఇదివరకు నేను పెట్టిన బీరువాలు చూసి బాగుండడంతో మాకు ఆర్డర్ చేయడం జరిగింది. అలాగే మీకు కూడా ఈ బీరువా నచ్చితే మాకు కాంటాక్ట్ అవ్వండి. మా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. ఈ లాకర్ ఓపెన్ చేసి చూద్దాం. లాకర్ అంతా కామన్గానే ఉంటుంది, రెగ్యులర్గా ఉన్నట్టుగా మామూలుగానే ఉంటుంది. ఒక 2 బటన్స్ ఉంటాయి, లాకర్ బటన్స్. ఓకే, అవుట్ సైడ్ మనం చూసినట్టయితే కలర్ గురించి మాట్లాడుకుందాం. బయట టోటల్గా డార్క్ మిడ్ కలర్ అండి. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది కలర్. బరువైన బీరువాలకి, గేజ్ బీరువాలకి ఈ కలర్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బీరువా లెక్కలు చూసుకుంటే మా మోడల్ అండి ఇది. మేము బాగా ఎక్కువగా ఈ మోడలే చేస్తూ ఉంటాం. లెగ్స్ అండ్ కలర్, బార్డర్ వచ్చి ఫోటో ఫ్రేమ్ బార్డర్ అంటారండి. ఇది పలక షేప్ వస్తుంది. ఫోటో ఫ్రేమ్. వీడియో స్టార్ట్ చేసినప్పుడు స్టిక్కర్ అంటించలేదు మా తమ్ముడు. మధ్యలో వచ్చి స్టిక్కర్ అంటించాడు అథవా. ఈ బీరువా ఫినిషింగ్ చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ బీరువా బార్డర్ వచ్చి ఫోటో ఫ్రేమ్ బార్డర్ అండి. అంటే పలక షేప్ అని చెప్పాను కదా, పలక షేప్లో ఉంటుంది ఫోటో ఫ్రేమ్ లాగా. కింద గోడౌన్ అండి. ఇది గోడౌన్ వేరు, బాటమ్ సీక్రెట్ వేరు. ప్లేట్కి మాత్రం డైమండ్ డిజైన్ కొట్టడం జరిగింది. కింద లెగ్స్ అంటే మనకు వాటర్ వెళ్ళినా వాషింగ్ రూమ్ క్లీన్ చేసినప్పుడు బాగుంటుంది. ఇది సైడ్ అండి. సైడ్ 21 అంగుళాల లోతు వస్తుంది. చూసారు కదా, మంచి లైటింగ్లో మంచి గ్లేజింగ్ అవుతుంది. అంటే అవుట్ సైడ్ ఉన్న లైటింగ్ దాని మీద పడుతుంటే రిఫ్లెక్షన్, గ్లేజింగ్ మంచి లుక్ అయితే వస్తుంది. మీరు పెయింటింగ్ బాగా గమనించినట్లయితే బీరువా పెయింటింగ్లో మీకు చిన్న స్పాట్ డాట్స్ లాంటివి మీకు తగులుతూ ఉంటాయి. చేపెట్టగానే మీకు స్మూత్గా డాట్స్ లాంటివి తగులుతూ ఉంటాయి. అది ఈ పెయింటింగ్ బాగా అట్రాక్షన్ అనమాట. ఇలాంటి బలమైన బీరువాలకి ఈ పెయింటింగ్ చాలా రాయల్ లుక్, మంచి ది బెస్ట్ పెయింటింగ్ లాగా మీకు అనిపిస్తుందండి. ఈ పెయింటింగ్ చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఇలాంటి బీరువాలకి డబల్ కలర్స్ 2-3 రకాల కలర్స్ కొడుతూ ఉంటారు. ఆ కలర్స్ బాగోవండి, ఏదో జెండా రంగుల్లా ఉంటాయి. మా బీరువాలకు
స్పాట్ వెల్డింగ్ అనేది 99.9%, 100% మేము స్పాట్ వెల్డింగ్ అనేది అస్సలు యూస్ చేయమండి. మా వర్క్ అంతా రివిటింగ్ తోటే ఉంటుంది, రివిటింగ్ మాత్రమే యూస్ చేస్తాం. స్పాట్ వెల్డింగ్ అన్నది 100కి 100% అస్సలు యూస్ చేయమండి. స్పాట్ వెల్డింగ్ కంటే రివిటింగ్ చాలా 200% గట్టిగా ఉంటుందండి. 200% రివిటింగ్ మాత్రమే గట్టిగా ఉంటుంది. స్పాట్ వెల్డింగ్ అనేది చాలా వరస్ట్ వర్క్ అండి. అది డూప్లికేట్ వర్క్ ఫాస్ట్గా అవుతుంది కానీ చాలా అసలు డెలికేట్గా ఉంటాయండి బీరువాలు. ఇది నెక్స్ట్ బీరువా అండి. ఇది బాటమ్ సీక్రెట్ అన్నమాట మోడల్. మీకు ముందు చూపించింది ఏదో గోడౌన్ టైపు, ఇది బాటమ్ సీక్రెట్ మోడల్ అనమాట. దీంట్లో పెద్ద సరుగు ఉంటుంది. మాదంతా రివిటింగ్ను గ్యాస్ వెల్డింగ్ ఎక్కువ యూస్ చేస్తామండి. అంతా హ్యాండ్ మ్యానుఫ్యాక్చరింగే. మాది ఎక్కడ మెషినరీ ఎక్కువగా యూస్ చేయమండి. మాదంతా హ్యాండ్ మ్యానుఫ్యాక్చరింగ్. నేను మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు వీడియోని సరిగ్గా గమనించినట్లయితే మీకు రివిట్లు కనిపిస్తాయి. జూమ్ చేసి చూడండి, రివిట్లు ఉంటాయి. మాదంతా రివిటింగ్ తోటే ఉంటుంది వర్క్. అండ్ గ్యాస్ వెల్డింగ్ ఒకటి చేస్తాం. ఇది అడ్జస్ట్మెంట్ సెల్ఫ్ అనమాట. సెల్ఫ్ పైకి లేపేసాను, దాన్ని అడ్జస్ట్మెంట్ సెల్ఫ్లో వాడచ్చు. అండ్ ఆ పైప్ని హ్యాంగర్లో కూడా వాడచ్చు. నేను మీకు బాటమ్ చూపించలేదు. బాటంలో గొడవ ఉంటుంది. కింద బాటంలో గొడవ మీకు సీక్రెట్ అనమాట. గొడవ వేరు, బాటమ్ సీక్రెట్ వేరు. గొడవ కింద ఒక పెద్ద గ్యాప్ ఉంటుంది. దాంట్లో మీకు సామాన్లు ఏమేమైతే ఉంటాయో, పార్సిల్ బాక్సులు, పార్సిల్ లాంటివి, చిన్న చిన్న బాక్సులు లాంటివి దాంట్లో పెట్టుకుంటారు అన్నమాట. చూడండి, కంప్లీట్గా ఎంత గ్యాప్ ఉంటుంది. దీన్ని గోడౌన్ అంటారు. దీంట్లో మీకు ఇష్టమైన గిఫ్ట్లు, పార్సిల్స్ ఏదైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ అనమాట. స్టోర్ కింద వాడుకోవచ్చు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇది సీక్రెట్ సెల్ఫ్ అనమాట. దీంట్లో మీకు కావాల్సిన ఫైల్స్, డాక్యుమెంట్స్ లాంటివి ఏమైనా ఉంటే దీంట్లో పెట్టుకుంటారు. సీక్రెట్ సెల్ఫ్ అంటారు దీన్ని సెల్ఫ్లో వాడచ్చు. అండ్ సీక్రెట్ సెల్ఫ్లో వాడచ్చు. మీరు బట్టలు కూడా పెట్టచ్చు పైన. దీని గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ బీరువా బరువు 135 కేజీలు పైనే వచ్చిందండి. 18 కేజీ బీరువా కంప్లీట్గా. మీరు షాప్కి వెళ్ళి కొనేటప్పుడు ఈ మోడల్ బీరువా కేజీ ఎంత అని అడగండి. తర్వాత బరువు వేయమని చెప్పండి. 135 కేజీల పైనే వస్తుంది. 18 కేజీ కంప్లీట్గా 18 కేజీ అయితే 135 కేజీల పైన బరువు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బీరువా మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సెల్యూట్ ఇండియా. బాయ్ ఫ్రెండ్స్.